దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మరి శ్రమ దినాల్లో గుడ్ ఫ్రైడేకి దగ్గరగా ఉన్నాం. రోజులు గడుస్తూ ఉన్నాయి, పరిస్థితులు కూడా అననుకూలంగా లేదు. మనందరము ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి క్రైస్తవ సమాజం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. లోకంలో పరిస్థితులన్నీ వ్యతిరేకమైన పరిస్థితులు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మీరు వార్తలు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ మరి గత 2 రోజుల క్రితం కూడా అమెరికాలో భూకంపం వచ్చింది. భారతదేశానికి కూడా భూకంపం ముప్పు ఉందని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ముప్పు ఉందని, ఇలా భయంకరమైన వార్తలు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం గనక మనం మెలకువ కలిగి ప్రార్థించేవారిగా ఉండి మన అనుదిన ప్రార్థనలో క్రైస్తవ సమాజం కొరకు, అధికారుల కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు మనందరము ఏక మనసుతో ప్రార్థిస్తే దేవుడు తన ఉగ్రత నుంచి మనం రక్షించేవాడిగా మనం ఉంటాడు గనక ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ అందరి మధ్య నిలబడటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. యేసు ప్రభువారు భూమి మీద నివసిస్తున్న దినాల్లో ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడైన భర్తమయ్యి యేసు ప్రభువా అని చెప్పి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు గుడ్డివాడి యొక్క మాట విని, ఆ కేక విని, ఆ మొర విని అక్కడే నిలిచిపోయి తనను తీసుకురమ్మని చెప్పేసి యేసు ప్రభువారి వద్దకు ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, నా వల్ల నీకేం ప్రయోజనం కలుగుతుందనంటే, నాకు చూపు లేదు నాయనా అన్నప్పుడు యేసు ప్రభువారు వాడిని ముట్టి వానికి చూపు అనుగ్రహించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి అద్భుత కార్యాలు, ఇలాంటి ఆశ్చర్య కార్యాల గురించి యోహాను భక్తుడు రాస్తూ అంటున్నాడు, యేసు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన చేసిన అద్భుతాల గురించి కానీ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి కానీ రాయటానికి ఈ భూ ప్రపంచం అంతా పుస్తకం కూడా సరిపోదంట. ఈ భూ ప్రపంచంలో ఉన్న సముద్రం అంతా ఇంకు కూడా సరిపోదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నా మొర ఆలకిస్తున్నాడా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? చూస్తుంటే దినాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటని ఒక ప్రశ్నాత్మకమైన జీవితంగా నీ జీవితం ఉండి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, ఒకవేళ ఈ దూరసవని యంత్రం ద్వారా నీ ఉంటున్నావేమో, దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని దర్శించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ శ్రమతో, ఏ ఇబ్బందితో, ఏ వేదనలో, ఏ కష్టంలో, ఏ నష్టంలో నీ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నావో నాకైతే తెలియదు, గాని నీ మొర ఆలకించే దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీ జీవితాన్ని పరిశీలిస్తున్న దేవుడు నీకున్న శ్రమలన్నిటి నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి 1, 2, 3, 4 అన్నిటిలో నుంచి. ఎన్ని శ్రమలో లెక్క పెట్టలేకపోతున్నానండి. ఒకరోజు మేము విజయవాడ ప్రాంతం వెళ్ళి పరిచర్యకి వెళ్ళి వస్తూ ఉంటుండగా కలపర్ టోల్గేట్ దగ్గర ఆగాం. కలపర్ టోల్గేట్ దగ్గర కొద్దిసేపు ఎండగా ఉందని చెప్పేసి కొబ్బరి పండు తాగుదామని ఆగాం. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉండి మేము మాట్లాడుకుంటూ ఉంటుంటే సరదాగా, మరి రవితేజ గారు సరదాగా ఉంటారుగా, ఆయన ఏదో జోకులు వేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఏదో అక్కడ తాండ్రకొని తీసుకోండి అని చెప్పి మాకు ఇస్తే తీసుకొని తింటా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను దీవించును గాక అని అన్నాను. ఆ వ్యక్తి దేవుడు నిన్ను దీవించును గాక అంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యగారు నా పేరు యోబు, నా జీవితం అంతా కష్టాలే అని అన్నాడు. నా పేరు యోబండే, నా జీవితం అంతా కష్టాలే అన్నాడు. నేనన్నాను, నీవు యోబు కష్టాలే చూస్తున్నావు,
ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు రెండంతలుగా ఆస్వాదించబడినట్టు ఎవరో ఆస్వాదింపబడలేదు. ప్రార్థన చేస్తాను, దేవుడు నీకున్న కష్టాలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తారన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడే నిలబెట్టి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ వ్యక్తి పేరు యోబు అని అంటున్నాడు, మరి యోబుని రెండంతలుగా నీవు ఆస్వాదించినట్టుగా ఇప్పటి వరకు ఈ వ్యక్తి జీవితం అంతా కష్టాలు. ఒక దాదాపు 35-40 సంవత్సరాల మధ్యలో ఉండిద్ది వయసు. జాంకాయలు అవన్నీ అమ్ముకుంటున్నాడు అక్కడ ఉండి. నా జీవితం అంతా కష్టాలేండి, నా జీవితం అంతా బాధలేండి, నా పేరు యోబు అండి అని అన్నాడు. నీ జీవితం అంతా నీవు ఇప్పటి వరకు కష్టాలే చూసావేమో, నీ జీవితం అంతా వేదనే చూసావేమో, పేరును బట్టి నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావేమో. చెప్పాను, ప్రార్థన చేస్తానన్నాను, నిలబెట్టి దేవుడి కృపను బట్టి ప్రార్థన చేశాము. దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం మనకు నచ్చే తీరును బట్టి మనం నడుచుకొని దేవుడు నన్ను ఆస్వాదించలేదని అంటాం. మనకు నచ్చినట్టు మనం బ్రతికి, మనకు నచ్చినట్టు మనం ఉండి, దేవుడు ఆజ్ఞలు పాటించకుండా, దేవుడు కట్టడలు పాటించకుండా, దేవుడు చెప్పిన విధానాన్ని మర్చిపోయి మనకు నచ్చిన విధానాన్ని మనం ఎన్నుకొని మనం నడుస్తూ, దేవుడు నా జీవితంలో కష్టాలు పెట్టాడు, దేవుడు నా జీవితంలో నష్టం పెట్టాడు, దేవుడు నా జీవితంలో దుఃఖం పెట్టాడు అని అంటే మనం నిజమైన క్రైస్తవులం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తులు వారి కష్టాల గుండా, నష్టాల గుండా, వేదన గుండా వారు ప్రయాణించినప్పుడు వారు నిజదేవుడు అయిన లోకరక్షకుడి మీద ఆధారపడ్డారు. సృష్టికర్త అయిన దేవుడి మీద ఆధారపడ్డారు. వారు ఆధారపడినప్పుడు వారు చుట్టూ శ్రమలు చుట్టుముట్టి ఉన్నా, వేదన చుట్టుముట్టి ఉన్నా, కష్టం చుట్టుముట్టి ఉన్నా సరే, దేవుడు ఆ కష్టంలో పడి వారి జీవితం ముగించబడకుండా అక్కడే ప్రారంభాన్ని ఇచ్చి అనేకులకు ఆస్వాదకరంగా మార్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుంచి వారిని విడిపించును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము, ఆదికాండము, నిర్గమాకాండము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. ఎవరు చూశారంట? యెహోవా ఇట్లా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన పరిశుద్ధ వాక్కు ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మ, మొదటి నుంచి చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న శ్రమలోనున్న, ఇబ్బందుల్లో ఉన్న, కష్టంలో ఉన్న, వెట్టి చాకిరి చేస్తున్న తన ప్రజలు చూస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచితిని. నీవు అనుకుంటున్నావేమో, నా బాధను ఎవరు చూస్తున్నారు, నా వేదన ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారు, మీరు మైక్ ఉంది, మీరు మైక్ ఉంది కాబట్టి మంచిగా మీరు వచ్చి చెప్పేస్తున్నారు, మీకేం బాధలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. నేను అలాంటి బాధలు గుండా, ఎన్నో బాధలు గుండా నేను బయటకు వచ్చాను. నా జీవితం అయిపోతుంది, రేపొద్దుతో నా జీవితం అయిపోయింది అనుకున్న దినాల్లో దేవుడు ఇక్కడి నుంచే నీ జీవితం ప్రారంభం అనేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము వాటన్నిటి గుండా ప్రయాణించి వచ్చాం. నాకు తెలిసి నేను అనేక మంది సేవకుల్ని నేను కలిశాను, అనేక మంది సేవకులతో ప్రయాణం చేశాను. మీరు సేవ చెయ్యాలని మీరు అనుకున్నారంటే పొరపాటును కూడా సేవ అయితే చేయాలని అనుకోలేదన్నారు. పొరపాటును కూడా సేవ అయితే అసలు నేను చెయ్యాలని అనుకోలేదు, అసలు సేవకు రాకూడదు అనుకో. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకొని జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు, జ్ఞానుల యొక్క జ్ఞానమును ఆయన సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న అనేక అనగారిన పడిన వారిని, దిక్కులేని వారిని, జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకొని రాజుల సింహాసనం పైన కూర్చుండబెట్టే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానులు ఆయన ఎన్నుకొని, నాకు వద్దు బాబోయ్ ఈ శ్రమలు వద్దు బాబోయ్, ఈ కష్టాలు వద్దు బాబోయ్, ఈ వేదన వద్దు బాబోయ్ అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి సువర్ణంగా మార్చి ఆయన యొక్క సువార్త పరిచర్య కొరకు నిలబెట్టే గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు అమ్మా, వచ్చిన చదువు. నా ప్రజల బాధను నిశ్చయముగా ఆయన నీ బాధను చూస్తున్న దేవుడు, నిశ్చయముగా ఆయన నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు, నిశ్చయముగా నీ వేదన చూస్తున్న దేవుడు.
చదువమ్మ. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి పనులలో అక్కడ వాళ్ళ పరిపాలిస్తున్న రాజు వాళ్ళ చేత వెట్టి చాకిరి చేపిస్తున్నారు. వాళ్ళు వెట్టి చాకిరి చేయటం వల్ల సమయానికి మించి పనిచేస్తున్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలే పనిచేయాలి. ఉద్యోగమైన ఏదైనా 8 గంటలు పనిచేయాలి. 8 గంటలు మించి పని చేస్తే ఏమంటారంటే ఓటీ అంటారు. ఓటీ చేస్తే దానికి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిందే, కంపెనీ కానీ ఎక్కడ ఎవరైనా సరే. అక్కడ వారి మీద పరిపాలిస్తున్న ఫరో రాజు వారిని వెట్టి చాకిరి అంటే 24 గంటలు వారి చేత పని చేపిస్తున్నారు. వారు ఆ వెట్టి చాకిరి చేస్తూ మమ్మల్ని నడిపించే దేవుడు, మాకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మా మొర ఆలకిస్తున్నాడని దేవుడికి వారు మొర పెడుతుంటే దేవుడు వారి మొర నిశ్చయముగా ఆలకించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఆలకించి నేను వారి మొరను చూశాను, నేను వారి మొరను నిశ్చయముగా విన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు నువ్వు మొరపెట్టావేమో, ఇంకా నా వల్ల కావట్లేదు, అసలు ప్రార్థనే నేను చేయలేకపోతున్నాను, నాకు ప్రార్థన రావట్లేదు, కన్నీరు రావట్లేదు, నా హృదయం కఠినమైపోయింది అనుకుంటున్నావేమో. ఇప్పటి వరకు నీవు కార్చిన కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన విడిచిపెట్టకు, దేవుని దగ్గర మొరపెట్టడం విడిచిపెట్టకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి, తనకు జరిగిన వేదన బట్టి, దుఃఖాన్ని బట్టి అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అన్యాయపు న్యాయం తీర్చేవాడి దగ్గరికి వెళ్ళా. ఆ వ్యక్తి అన్యాయపు న్యాయాధిపతి అని తెలిసినా, న్యాయం తీర్చేవాడు కానీ కాదని తెలిసినా అనేక మంది చెప్పారు, పోయి ఆయన దగ్గరికి పోయావేంటమ్మా, వెళ్ళకెళ్ళక ఆయన దగ్గరికి వెళ్ళా, మంచి లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటే ఆమె విశ్వాసం చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళింది? అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్తుంటే ఆ అన్యాయపు న్యాయాధిపతి యొక్క స్వభావం ఎలాంటిదంటే మనుషుల్లో లక్ష్య పెట్టేవాడు కాదు, దేవుని యొక్క మాటను వినేవాడు కాదు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాటికి వెళ్ళి ఆయన ఎదుటి నుంచుంటుంటే అంత కఠినాత్మ హృదయమే కదిలించబడి ఆమెకి న్యాయం తీస్తే నిశ్చయంగా మీ మొరలు నేను ఆలకించనా, నిశ్చయంగా మీ ప్రార్థన నేను ఆలకించనా, నిశ్చయంగా మీ బాధను మీ కష్టమును నేను చూడనా, వాటి నుంచి నేను విడిపించనా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన వాక్కు ద్వారా మనం బలపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆమె ఆ విధవరాలు అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె జీవితంలో న్యాయాన్ని సంపాదించుకుంటే న్యాయవంతుడు సత్యవంతుడు భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఆయన మాట ఇచ్చిన వాడు తప్పే దేవుడు కాదు. మనుషులు మాట ఇచ్చి తప్పవచ్చు, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని తన కర్వల సిలువలో కార్చిన దేవుడు. ఆయన మనకు అన్యాయం చేసే అన్యాయస్తుడు కాదు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి బాధను, వారి వెట్టి చాకిరిని, వారి కష్టాన్ని దేవుడు నిశ్చయంగా చూశాడంట. చదువమ్మ. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు పెట్టిన మొర దేవుడు మన మొర వినే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బంధువులు గాని, మన స్నేహితులు గాని, మన ఇరుగు పొరుగు వారు ఎవరికన్నా మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఫోన్ చేసామనుకో, లేకపోతే ఏదైనా కబురు పంపించామనుకో, నా పరిస్థితి ఎలా ఉందని, వారు నిజంగా మనల్ని ప్రేమించేవారైతే, నిజంగా మనం లక్ష్య పెట్టేవారైతే మన దగ్గరకు వస్తారు, మనం చెప్పే మాటలు వింటారు, ఓదారుస్తారు, చేయగలిగిన సాయం చేస్తారు. అదే మనల్ని ప్రేమించే వారిగా నటించేవారితో మనం చెప్పామనుకో, వారు ఏమంటారు? ఫోన్ చేసామనుకో, పలానా పరిస్థితి ఎలాగా అని అంటే, ఇప్పుడే అర్జెంటుగా ఒక కాల్ వస్తుంది, వెంటనే ఫోన్ చేస్తానంటారు. ఇంకా 6 నెలలైనా ఫోన్ చేయరు, 6 నెలలైనా, సంవత్సరం అయినా ఫోన్ చేయరు. మనకు అర్థమైపోయింది, ఓహో వీళ్ళతో పని అవ్వదు, వీళ్ళతో అనవసరం అని చెప్పి మనకు అర్థమైపోయింది. అంటే మనుషుల స్వభావం అలాంటిది, మనుషుల యొక్క స్వభావం అలాంటిది. కానీ నిన్ను నన్ను ఆయన పోలికలో సృష్టించిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనం మొర పెడితే మన మొరను విని
మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి, ఎవరి చేతిలో? శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం నాకు అనగా దేవుడు శత్రువుల చేతిలో నుండి, దేవుడు శత్రువుల చేతిలో నుండి. ఏ శత్రువు అయితే అనారోగ్యం అనే శత్రువు నీ మీద ఏలుబడి చేస్తుందా, అప్పు అనే శత్రువు నీ మీద ఏలుబడి చేస్తుందా, అవమానం అనే శత్రువు నీ మీద ఏలుబడి చేస్తుందా, ఏ శత్రువు అయినా నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో, ఏ శత్రువు నీ మీద ఏలుబడి చేస్తున్నా సరే ఆ శత్రువు మెడలు వంచి నీకు విజయాన్ని కలగజేసి నీ తలను గొర్రెపోతు కొమ్ము వలె పైకెత్తుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మొరను ఆలకించే దేవుడు. అదే 34వ కీర్తన 15 వచనం చదువమ్మ. 34వ కీర్తన 15 వచనం. 34వ కీర్తన 15 వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యోగ్యం ఉందంట. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యొక్క చెవులు నీతిమంతులు పెట్టే మొరల కొరకు యోగ్యం ఉందంట. అంటే ఆలకించడం అంట. మనకి ఏదైనా మాట చెబుతున్నారనుకో, మనకి వినసొంపుగా ఉంటే, మనకు సంతోషంగా ఉంటే మనం వాళ్ళతో కూర్చునే ఉంటాం. ఒక చెవి ఎలా వేస్తాం పక్కకి, ఒక చెవి ఎలా వేస్తాం. నా గురించి భలే చెప్పుకుంటున్నారే, నన్ను పొగుడుతున్నారని చెప్పి ఒక చెవు పక్కకి వేస్తాం అనమాట. నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా గురించి చెప్పుకుంటున్నారు అంటే మన గురించి ఎవరైనా మాట్లాడితే మనకు వినాలనిపించింది, మనకు సంతోషం కలిగిద్ది. మరి దేవుని సన్నిధిలో నువ్వు పెట్టే మొర దేవునికి సంతోషాన్ని కలగజేసిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి సంతోషాన్ని కలగజేస్తుంటే నీ దుఃఖాన్ని ఆయన ఎందుకు విడిపించడు? నీకున్న దుఃఖం నుంచి ఆయన నిన్ను ఎందుకు విడిపించడు? నీకున్న నష్టం నుంచి ఆయన ఎందుకు నిన్ను బయటికి తీసుకురాడు? ఆయన తప్పకుండా నీతిమంతులు పెట్టే మొర ఆయన వినగలిగే దేవుడు. లోకంలో ఎవ్వరు మనుషుల యొక్క మొరలు వినేవారుగా లేరు. ఆయన ఒక్కడే మన మొరను విని, మనం మొర పెడితే మనం ఎప్పుడు మొర పెడతామని ఆయన చెవి యొక్కి వినే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు మొర పెట్టడం ఆపద్దు, దేవుని సన్నిధిలో మొర పెట్టడం ఆపద్దు, కుటుంబ ప్రార్థన ఆపద్దు. నువ్వు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థించాలనుకుంటే అన్ని మార్లు ప్రార్థించడం ఆపద్దు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీతిమంతులు మొర అని అంటున్నాడు. అసలు ఎవరు నీతిమంతులు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు అయ్యారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. అబద్ధం వెంట పరిగెత్తేవారుగా ఉన్నారు. వారికి నచ్చిన త్రోవలు వారు ఎంచుకొని అదే జీవమార్గం అని వారు బ్రతుకుతున్నారు. అందరూ ఎలాంటి స్థితిలో ఉన్నారంటే పనికి మాలిన వారైన స్థితిలో ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్కు చెబుతుంది. అంటే నీతిమంతులు ఎవరో ఈ భూమి మీద లేరు, ఎవ్వరు నీతిమంతులుగా లేరు. నీతిమంతులు ఎవ్వరూ ఈ భూమి మీద లేరని నీతి సూర్యుడైన లోకరక్షకుడు పరిశుద్ధుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితం దిగి వచ్చి ఆయన పరిశుద్ధ బలిత్యాగ రక్తం ద్వారా పనికిమాలిన వారైనట్టి పాపులైన మన జీవితాల్ని పరిమళ సువాసనగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పనికిమాలిన స్థితిలో ఉండి, కంపు కొట్టే స్థితిలో ఉండి, వెక్కసం కలిగించే స్థితిలో మనం ఉంటే మన జీవితాల్ని పరిమళ వాసనగా మార్చడానికి, మన జీవితాల్ని పాపం నుంచి, ఆ చీకటి నుంచి బయటికి తీసుకొచ్చి వెలుగు సంబంధాలుగా లోకానికి వెలుగుగా చేయటానికి దేవుడు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఒక జీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు నీతిమంతులంటే లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. అందుకే ఆదికాండంలో మనం అబ్రహామును చూస్తాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుణ్ణి నమ్మి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పేసి దేవుడే అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మటం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొర ఆయన చెవి యొక్కే దేవుడు. నీతిమంతులు మొర పెట్టినప్పుడు ఆయన చెవి యొక్కి వినే దేవుడు. అదే ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 21వ అధ్యాయం 17 చదువమ్మా. దేవుడు ఆ చిన్నవాడి మొర వినెను. ఈ చిన్నవాడు ఎవరు? దేవుడు ఆ చిన్నవాడి మొర వినెను అని అంటే ఈ చిన్నవాడి పేరు ఇస్మాయేలు. ఈ చిన్నవాడి పేరు ఇస్మాయేలు. అబ్రహాము మొదటి సంతానము. హాగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయేలు. వారికి ఎదురైన పరిస్థితిని బట్టి హాగరు ఆ కుమారుని తీసుకొని అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయి, ఇంకా నా వల్ల కాదు, నా జీవితం ఇక్కడతో అయిపోయింది, ఇంకా ఏ దుష్టముఖమో ఏదో వచ్చేసి నన్ను తినేసిద్ది, నా కుమారుని తినేసిద్ది, నా జీవితం అయిపోయింది అని చెప్పేసి కుమారుడు కేకలు పెట్టి ఆకలి కొరకు ఏడుస్తుంటే ఆ కుమారుని అక్కడ పడుకొని పెట్టేసి ఏమో అలాగే కూర్చొని చూస్తుంటే ఈ కుమారుడి ఏడ్పు దేవుడు విన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీతిమంతుడి యొక్క గర్భవాసం నుంచి వచ్చిన కుమారుడు ఏడ్పునే దేవుడు మొరగా ఉంటే, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడి నీ మొర దేవుడు ఆలకించడా? నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? నీ కన్నీటిని దేవుడు చూడవడా? ఆయన నిశ్చయంగా మన మొర ఆలకించే దేవుడు. నిశ్చయంగా మన దుఃఖ దినాలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా వచ్చిన చదువు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకెదురవుతున్న పరిస్థితులను బట్టి, నీకెదురవుతున్న కష్టాలను బట్టి, నీకెదురవుతున్న ఇబ్బందులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. దోత చూడండి ఎలా నీకేం వచ్చింది? ఏదో అయిపోయింది అనుకున్నా, ఏమొచ్చింది? నీకేమైనా వచ్చిందా? నీకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందా అని అడుగుతుంది దోత ఆకాశం నుంచి. నీకేం వచ్చింది? నీకేం రాలా? ఎందుకు భయపడుతున్నావు? లేనిపోని టెన్షన్ తెచ్చుకొని బీపీ షుగర్ తెచ్చుకుంటున్నావు తప్పితే ఏమి లేదు అన్నట్టు మాట్లాడుతుంది దోత. నీకేం వచ్చింది? భయపడకము. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేని గురించి భయపడుతున్నావో, దేని గురించి కలవర చెందుతున్నావో, దేవుడు మీకున్న భయాలన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా మార్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ రాత్రిపూట నిద్ర పట్టట్లేదేమో, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి నిద్ర పట్టకుండా పీడకలు వస్తున్నాయేమో, యేసు సర్వశక్తి గల నామంలో ఆయన గాయపడిన హస్తముతో నీ మీద ఏర్పాటు చేస్తున్న ప్రతి చీకటి కార్యాలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకుందువు గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకున్న కలవరం, నీకున్న వేదన, నీకున్న కష్టం నుంచి ఆయన నిశ్చయంగా నిన్ను విడిపిస్తానన్నాడు. భయపడకు, దిగులు పడకు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొర ఆయన ఆలకించే దేవుడు. అందుకే యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 2 వచనాలు ఉన్నాయి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. అసలు 6 బాధలు వచ్చినాయంటే మనిషి ఎట్టుంటాడు? 6 బాధలు వస్తే కుమార సిస్టర్ నవ్వుతుంది.
6 బాధ అంటే అవుతుందేమో, 6 బాధ అంటే అవుతుందేమో. ఆ వ్యక్తి నా పేరు యోబండి అన్నట్టు, నా జీవితం అంతా కష్టాలు అన్నట్టు కుమార్ సిస్టర్ అవుతుంది 6 బాధలు అంటే. 6 బాధలు వస్తే మనిషి ఎలా ఉంటాడు? అసలు మనిషిలాగా ఉంటాడా? ఒక బాధ వస్తేనే, ఒక కష్టం వస్తేనే మనం తట్టుకోలేము. కింద మీద పడతా ఉంటాం, చెప్పినోడికి 10 సార్లు చెబుతూ ఉంటాం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలో కలిగిన ఏ కీడు నీకు తగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు సర్వశక్తి గల నామంలో ఏ బాధలైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ ఇబ్బందులైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఆ బాధల్లో నా జీవితము పతనమైపోయింది అనుకుంటున్నావేమో, ఆ బాధల వల్ల నా జీవితం ముగించబడింది అనుకుంటున్నావేమో, ఇంకో బాధ ఎక్స్ట్రా కలిపి 7 బాధలు వచ్చినా సరే ఏ కీడు మీ దరిచేరదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ కీడు మీ దరిచేరదు. ఆయన రక్తంలో నీవు కడగబడ్డావు. ఆయన నీ కొరకు, నా కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆ కల్వరి గిరిలో, ఆ గొల్గోతా కొండపైన పరిశుద్ధుడైన యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఆయన పరిశుద్ధ బలి త్యాగం ద్వారా పాపులమైన మన జీవితాల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చాడు. ఆయన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, ఆయన దేహాన్నే మనకు అర్పించిన దేవుడు, ఆయన శరీరంలో ఒక రక్త బొట్టు కూడా లేకుండా మన కొరకు కార్చిన దేవుడు నీ మొర ఆలకించి నీకున్న ఇబ్బంది నుంచి, నీకు ఎదురవుతున్న 6 బాధల నుంచి, నీకు ఎదురవుతున్న 7 బాధల నుంచి ఆయన నిన్ను విడిపించి ఏ కీడు నీ దరిచేరనవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ కీడు మీ దరిచేరదు. ఏ కీడైతే నాకు తగిలింది, లేకపోతే పలానా కీడు నాకు తగిలింది, నా జీవితం ఇలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో, నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన చీకటి కార్యాలన్నీ యేసు సర్వశక్తి గల నామంలో ఈ రాత్రికాల సమయంలో ఆ కాడి విరిగిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా నీవు స్వతంత్రాలు అవుతున్నావు. నిశ్చయంగా నీవు స్వతంత్రం అవుతున్నావు. ఏ కీడు నీ దరిచేరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 132వ కీర్తన, 132వ కీర్తన 1వ వచనం. 132వ కీర్తన 1వ వచనం. 132వ కీర్తన. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతను ఎవరి పక్షంగా? దావీదు జీవితంలో బాధలు కలిగాయంట. దావీదు జీవితంలో బాధలు కలిగితే దావీదు జీవితంలో కలిగిన బాధలన్నిటిని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడని పరిశుద్ధ లేఖనం చెబుతుందంటే 132వ కీర్తన 1వ వచనం. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో గడిచిన దినాల్లో, మన జీవితంలో ఎదురైన బాధలు, మన జీవితంలో ఎదురైన కష్టాలు, మన జీవితంలో ఎదురైన పోరాటాలు మనం తలుచుకొని, అబ్బా ఆ పోరాటాల్లో వాటిలో దేవుడు విజయాన్ని దయచేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు దావీదుకు కలిగిన బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాటన్నిటిలో నుంచి విడిపించింది దేవుడు కనుక. దావీదు అంతటికి దావీదు విడిపించబడలా. దావీదుకు కలిగిన బాధలు ఎలా ఉన్నాయంటే, దావీదుని దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత, గొల్యాతుని హతమొందించి విజయాన్ని సాధించిన తర్వాత, పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామ దావీదుని చంపాలనుకుంటే దావీదు కొండల వెనకాల, గుట్ల వెనకాల అరణ్యంలో ప్రాణభయంతో పరిగెత్తాడు. సరే అది అయిపోయింది అని అనుకున్నాడు. ఈ బాధ నుంచి నేను విడిపించబడ్డాను అనుకున్నాడు. అంతే. రాజ్యం నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కడుపును పుట్టిన కుమారుడు నేనే రాజు అవుతానని చెప్పేసి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. మళ్ళీ ప్రాణభయంతో మళ్ళీ అరణ్యంలోకి పరిగెత్తాడు దావీదు. దేవుడు దాని మీద కూడా దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. మళ్ళీ అతను సైన్యాధిపతి అతని మీద తిరుగుబాటు చేశాడు. అయినా సరే దేవుడు దావీదుకు కలిగిన బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటినన్నిటి నుంచి తప్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో పలానా బాధ గుండా నేను ప్రయాణం చేస్తున్నాను, పలానా సమస్య గుండా నేను ప్రయాణం చేస్తున్నాను, పలానా ఇబ్బంది గుండా నేను ప్రయాణం చేస్తున్నాను, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నీవు అనుకుంటున్నావేమో.
అనుకుంటున్నావేమో, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృజించిన దేవుడు నీ బాధల్ని, నీ కష్టాన్ని, నీ వేదన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని నీకు కలిగి ఉన్న బాధలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం, సమయమైంది గనక. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీతిగల దానవై నీవు నీతిగల దానవై నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. ఆయన నీవు నీతి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతిగల దానివై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. నేను నీతిమంతుణ్ణి కాదు, నేను అనీతిమంతుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను పరిశుద్ధపరిచాడు. నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు అంటూ అక్కడ అంటున్నాడు. బాధించువారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు నీ నీతిమంతుడినేనా, నీ నీతి పరుణ్ణేనా, నేను యథార్థ పరుణ్ణేనా అని నీవు అనుకొని నువ్వు కృంగిపోతూ, నా ప్రార్థన ఆలకిస్తాడులే దేవుడు, నా మొరేం ఆలకిస్తాడులే, నా ప్రార్థనకి జవాబిస్తాడా? వాళ్ళంటే పరిశుద్ధులు, వాళ్ళంటే భక్తి పరులు, వాళ్ళంటే దేవునితో సహవాసం చేసేవాళ్ళు. నేనేమో పాపిని, నా మొర దేవుడు ఎందుకు ఆలకిస్తాడు అని నీవు అనుకుంటున్నావేమో. నీవు నీతి గలవాడిగా, నీతి గలదానిగా స్థాపిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను పాపినని నీవు అనుకుంటున్నావా? పరిశుద్ధుడైన యేసు ప్రభువారు ఆ కల్వరిగిరిలో 2 చేతులు నీ కొరకు, 2 చేతుల్లో, అరచేతుల్లో 2 మేకులు ఆయనకు కొట్టబడ్డాయి. 2 పాదాల పైన మేకు కొట్టబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన చిందించిన రక్తముని యొద్దకు నీ వస్తే, ఆయన సిలువ యొద్దకు ఈ రాత్రికాల సమయంలో నీ వస్తే, నేను పాపినని నీవు అనుకుంటే ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన సిలువ యొద్దకు నీ వస్తే, ఆయన యొక్క కల్వరి సిలువ యొద్దకు, ఆయన పరిశుద్ధ రక్తం యొద్దకు నీ వస్తే గనక నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా మార్చి నీ మొర ఆలకించి నీకెదురవుతున్న బాధల్లో నుంచి, నీకెదురవుతున్న కష్టాల్లో నుంచి, నీకెదురవుతున్న వేదనల నుంచి ఆయన నిన్ను విడిపించి సదాకాలము నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.